ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపోయం హరతు మే పాపం, సాయం దీపం నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఏంటి గురుగారు వాళ్ళ దీపారాధన ప్రస్తావన వచ్చేసింది అని అనుకుంటున్నారా? అవునండి, మనకి చెప్పే కదా 365 రోజులు మనకు ఒక పండగ ఉంటుంది. ఈసారి మనకి ఆగస్టు 7వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం, అలాగే మనకి శుక్రవారం. ఆ రోజున మనము కృత్తికా దీపం వెలిగించాలి. అదేమిటి ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నప్పుడు కృత్తికా దీపం వెలిగిస్తాము అంటే, ఆషాఢ అంటే ఇది తమిళ సంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి ఒక పద్ధతి. ఆ రోజు మనకి కృత్తికా దీపం ఆ రోజు వెలిగించాలి. మనం వెలిగించడం వల్ల మనకి అనుకున్నటువంటి ఆర్థికమైన అభివృద్ధిని మనం పొందుకునే అవకాశం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఒక రకంగా ఇది ఆడి కృత్తిక అనొచ్చు. అంటే ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి దీపారాధన. అంటే తమిళ సంప్రదాయాన్ని కూడా మనం పాటించవచ్చును. కానీ ఇక్కడ మనం కృత్తికా దీపం వెలిగించడం వల్ల దక్షిణాయనంలో ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నప్పటికీ కూడా ఈ నవమి దశమి రోజున, ఆషాఢ బహుళ నవమి రోజున మనం కృత్తికా నక్షత్ర దీపం వెలిగించినట్టయితే మనకి తప్పకుండా అది అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మభాగిన భవంతి నిత్యం శ్వపదాహి విప్రాహ. అంటే దీపపు కాంతిని చూసినంతనే, ఎప్పటి దీపము? ఈ యొక్క ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో, కార్తీక మాసంలో కృత్తికా దీపం ఎలా వెలిగిస్తాం? ఒక మంచి కుండలో కానీ వెలిగించి మనం ఎలాగైతే కృత్తికా దీపాన్ని వెలిగిస్తామో అలాంటి దీపారాధన ఇక్కడ చేయాలి. మనము ఆ దీపపు కాంతి చూసినటువంటి సమస్త జీవరాశులు, మీరు పెట్టినటువంటి దీపాన్ని చూసినట్టు సమస్త జీవరాశులు ప్రాణులు తమ పాపాల నుంచి విముక్తులవుతారని చెప్పబడింది. మనం దీపం పెడితే అన్నిటికీ శుభం కలుగుతుంది కదా. కాబట్టి ఆ రోజు మనం తప్పనిసరిగా మనము ఆ రోజున ఈ ఆడి కృత్తికను కాకుండా ఈరోజు మహాలక్ష్మి శుభమైన రోజు, నవమి ఉపరి దశమి, ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఐర్బుద్ధుడు కారకుడు. ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఐర్బుద్ధుడు కారకుడు. ఆయన పూజిస్తే ఐశ్వర్యం వస్తుంది మనకి. అలాగే వివాహం కాని వారికి వివాహం కూడా అవుతుంది. అందుకని తప్పకుండా చేయాలి. అలాగే మనకి ఈరోజు అమ్మవారి శుక్రవారం కదా, అమ్మవారి రోజు. ఈసారి వారాహి మనం అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కాబట్టి ఇలా మనం ఈ అమ్మవారిని, అలాగే మనకి తెలంగాణలో బోనాల పండగలు, అలాగే మనకి బెజవాళ్ళ ఇంద్రకీలాద్రి మీద ఇవాళ అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చనలు ఉన్నాయి. ఈరోజు అమ్మవారికి బోనం కూడా సమర్పిస్తారు. ఇటువంటి విశేషమైనటువంటి పండగ వేళ మనం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని అమ్మవారిని కూడా మనం తప్పకుండా పూజించుకుంటూ, అమ్మవారి ప్రీతి కొరకు కూడా సాయంకాల సమయంలో దీపాన్ని స్తంభాన్ని కట్టి పైకి వెలిగించాలి. కృత్తికా దీపంలాగానే, కార్తీక దీపంలాగానే ఈ రోజున కూడా దక్షిణాయన కాలంలో ఈ యొక్క మనం దీపారాధన వెలిగిస్తే తప్పకుండా మనకి అనేకమైనటువంటి దుష్టశక్తుల పీడా పరిహారం కలిగి సుఖ సంతోషాలు పొందుకునే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ప్రత్యేకంగా మరి వర్షకాలంలో వచ్చేటువంటి లక్ష్మీదేవికి అమ్మవారి కృపతో పాటు కుటుంబంలో ఆరోగ్యము, తేజస్సు, ఇవన్నీ శక్తిని పొందుకోవడానికి. ఎందుకంటే ఆషాఢ మాసంలో ఇక్కడంతా శక్తి పూజలు ఉంటాయి. ఈ తమిళనాడు ప్రాంతాల్లో అన్ని శక్తి పూజలే. సుబ్రహ్మణ్య స్వామి విపరీతంగా పూజ చేస్తారు. ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని విపరీతంగా పూజిస్తారు. అందుకే నాగుల పంచమి, ఈ పంచమి ముందుగా వచ్చేటువంటి మాసంలో ఉత్సవాలు అనేక రకమైన, ఇప్పుడు తిరుత్తడిని అలాంటి వాటిల్లో అద్భుతంగా మనకి ఈ స్వామివారికి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అగ్నిస్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువుని, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, శివుణ్ణి, అలాగే అమ్మవారిని ఆవాహన చేస్తూ వెలిగించే దీపమే ఈ కృత్తికా దీపం. అంటే మంగళకారిణి అనేటువంటి అమ్మవారిని పూజిస్తూ ఆ రోజు తిథి మనకి నవమి తిథి రోజున సాయంకాల సమయంలో 6:40కి నవమి తిథి వెళ్ళిపోతుంది. నవమి తిథి ఉన్నప్పుడే చేయాలి. నవమి తిథి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కృత్తికా దీపారాధన చేయాలి అని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ప్రదోష కాలంలో 5:40 to 6:40 మధ్యలో తప్పకుండా ఈ యొక్క కృత్తికా దీపాన్ని ఖచ్చితంగా వెలిగించి అఖండ ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. ఇక్కడ మనము పురాణాలు చెప్పినటువంటి ఈ యొక్క దీపారాధన చేసిన వల్ల కూడా
మరి ఏ రాశుల వారికి విశేషమైన యోగం ఉంది అంటే మిగతా వాళ్ళకి లేదా, మిగతా వాళ్ళకి ఇబ్బందా అనుకోకండి. కొన్ని రాశుల వారు తప్పకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. 6వ తిథి ఉత్తరాభాద్ర కదా, కాబట్టి మీన రాశి వారికి తప్పకుండా ఈ యొక్క దీపారాధనలో పాలు పంచుకోవాల్సిందే. మరి రెండవది వృశ్చికము మకర రాశి వారికి శని కుజగ్రహాల ప్రభావం ఉంది. ఈ ఆషాఢ మాసంలో కృత్తికలలోనే స్వామివారి యొక్క అవతరణ ప్రారంభమైంది. కృత్తికలు ఆయన కాపాడుతూ ఉంటాయి ఇక్కడే. కాబట్టి ఈ కృత్తికలు ఆయన ఇక్కడ కాపాడుతూ కార్తీక మాసంలో ఆయన ఆవిర్భావం జరుగుతుంది కనుక ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృత్తికల కొరకు మనం ప్రీతి కొరకు వారికి కూడా మనం దీపాలను వెలిగించాలని గుర్తుపెట్టుకోండి. అందుకనే కుజుడు శనిగ్రహాల దోష నివృత్తి కొరకు వృశ్చిక మకర రాశుల వారు తప్పకుండా ఈ యొక్క కృత్తికా దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి. అలాగే వృషభము తులారాశుల వారు కూడా శుక్రవారం అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి, అంటే మిగతా వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం వద్దని కాదు, అన్ని రాశుల వారు వెలిగించండి. ఈ వృషభ రాశుల వారు తప్పకుండా వీటిలో పాలు పంచుకోవాలి. 12 రాశుల వారిని నేను దీపారాధన చేయమని చెప్తాను. ఒకవేళ ఇంట్లో మీకు ఇంట్లో వీలైతే తులసి కోట పెట్టండి. గుడికి వెళ్తే గుళ్ళో కూడా ఇప్పుడు తప్పకుండా మీరు ఆ దీపారాధన చేసుకొని దీపానికి నమస్కరిస్తే ఆ దీపాన్ని ఎవరెవరైతే చూశారో మీరు పెట్టిన దీపం వారందరికీ కూడా సకల పాపాలు హరించిపోతాయి. కాబట్టి దక్షిణాయనంలో చేసినటువంటి దీపము మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని, త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని అందించగలిగే శక్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సంపూర్ణ కృపాకటాక్షలు కలిగి సంతానం, వివాహం, ధన, శత్రునాశనాన్ని కలిగిస్తాయి. ఇది తప్పకుండా మీరు చేయండి. శుభమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి ఒక్క విషయం మీ దగ్గర పెట్టుకుంటే ఎట్లా? 10 మందికి చేరవేయాలి. షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం.